హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మోత్తల ప్రభాకర్ రెడ్డి గారు రచించిన అది సంగతి అనే ఓ చక్కటి కథని విందాం. ఇక కథలోకి వెళ్దాం. జంబులింగం చటక్కున లేచి కూర్చున్నాడు. గొంతులో మంట, చెమటలు పడుతున్నాయి. ఛాతిలో సూదులతో పొడుస్తున్నట్టు నొప్పి. కంగారెక్కువైంది. ఏదో ప్రెషర్. అతను ఆల్రెడీ బీపీ పేషెంట్. లోకల్ ట్యాక్సుల అదనంలా 30 కిలోల బరువు ఒకటి. తెల్లవారుజామున 4:30 అయ్యింది. ఆ టైంలో హార్ట్అటాక్లు ఎక్కువని చదివిన గుర్తు. మళ్లీ ఛాతిలో చురుక్కుమంది. బాబోయ్, సబరీ సబరీ గాబరాగా అరిచాడు. సదరు సబరీ అనబడే అతని భార్యరత్నం కొత్త రకం ఆసనం వేస్తున్నట్టు కాళ్ళు చేతులు బార్లా చాపి మండ్రుగబ్బలా నోరు తెరిచి కుక్కర్ విజిల్లా రిథమిక్గా గుర్రు పెడుతూ కనిపించడంతో జంబులింగానికి గుండెపోటుతో పాటు కడుపు నిండా విపరీతంగా మండి ఏనుగుతుండం లాంటి చేత్తో ఆమె నడుం మీద నిమిరాడు. దాంతో శబరి రామా అనటానికి బదులు వామ్మో వాయో అంటూ చెంగున లేచి కూర్చుంది. అబ్బా, అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్టు మీకు వేళాపాలా లేదా? చాలండి మీ సరసం అంది నిద్ర అనే సమాధిలోకి మళ్లీ వెళ్లిబోతూ. నీ బొంద, ప్రాణభీతితో నేను హడలు చేస్తుంటే నీకు సరసంలా ఉందా అంటూ తన బాధలో 3 పాళ్లు ఆమెకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఈసారి శబరి మానసికంగా కూడా కళ్ళు తెరిచింది. రక్తబాధని అర్థం చేసుకుని, అబ్బా, అది గుండెనొప్పి అయ్యుండదులే, గ్యాస్ అయ్యుంటుంది. రాత్రి వారిస్తున్నా వినకుండా రేపే చచ్చిపోతున్నట్టు 6 పెగ్గులు విస్కీ, 1/2 కిలో చికెను, కిలో మటన్ బిర్యానీ తింటిరి. ఉండండి, ఈనో సాల్ట్ తెస్తాను అంటూ లేవబోయింది. సడన్ గా జంబులింగానికి దబ్బనంతో గుండెల్లో పొడిచినట్లయి అబ్బా అని అరిచాడు. బాధతో ఛాతిని పిండుకోసాగాడు. దాంతో శబరికి కూడా కంగారు లాంటిది కాస్త కలిగి గబగబా పక్క రూంలో ఓండ్రపడుతున్న స్టూపిడ్ అప్పారావుని నిద్రలేపింది. ఎక్కడికో బయలుదేరారిద్దరు అంటూ వెర్రి ప్రశ్నతో పాటు దానికి మ్యాచింగ్ నవ్వొకటి చేర్చాడు స్టూపిడ్ అప్పారావు. మీ బావకి గుండె నొప్పుగా ఉందంట్రా, త్వరగా వెళ్ళి ఏదైనా ఆటో పట్రా. ఏ హాస్పిటల్కని చెప్పాలి? మీటర్ మీద ఎక్స్ట్రా అడిగితే ఎంత ఇస్తామని చెప్పాలి? జంబులింగం ఆస్తంతా రాసిస్తామను, ముందెళ్ళి ఆటో తీసుకురా వెధవా అని కోపంగా అరిచేసరికి ఏదో గొనుక్కుంటూ అప్పారావు వెళ్లిపోయాడు. 1/2 గంట తర్వాత ఆటో ఫాదర్ భరోసా హాస్పిటల్లో ఆగింది. రిసెప్షన్ దగ్గరికి వెళ్లకముందే ముందు 10,000 కట్టండి అందో నర్సు. కడతాం, ముందు ఆయనకి అకస్మాత్తుగా గుండెల్లో నొప్పి అంటూ శబరి ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా నర్సు రోబోలా 10,000 కట్టండి 10,000 అంటూ మళ్లీ మొదలుపెట్టింది. అబ్బా, ఇచ్చేయక్క, బావ బ్రతికి బట్టకడితే మనకదే 10,000 అంటూ నర్సుకి వంత పాడాడు అప్పారావు. అతనేదో ఒట్టుమర్చి కూడా కాదన్నట్టు జంబులింగాన్ని కన్సల్టేషన్ రూంలోకి నడిపించుకుపోయిందో నర్సు. ఆ తర్వాత బీపీ చెక్ చేయాలని కఫ్ క్లాత్ ని జంబులింగం చేతికి కట్లపాములా చుట్టి గిన్నెలకి కళాయి పెట్టేవాళ్లలా తుస్సు బుస్సంటూ గాలి కొట్టసాగింది. కాసేపట్లో రక్త ప్రసరణ ఆగిపోయి చేతికి పక్షవాతం వస్తుందనగా చాలించి జంబులింగానికి తాత్కాలికంగా ప్రాణభిక్ష పెట్టింది. ఆ తర్వాత బాబోయ్, హై బీపీ 200/160, చాలా ప్రమాదం అంటూ పక్క రూంలోకి పరిగెత్తి 25,000 లంచమిస్తేగాని డాక్టర్ అని పిలవరెవరైనా అనేలా ఉన్న ఓ కళ్ళు చిదంబరంతో వచ్చింది. ఆ డాక్టర్ శబరితో అప్పారావు వైపు చూస్తూ, పేషెంట్ని అంత నిర్లక్ష్యంగా వదిలేస్తారా? కనీసం స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టాలని కూడా మీకు అనిపించలేదా? పోన్లే, నేనొచ్చాను, ఇక మీకు భయమేమీ లేదు అంటూ అప్పారావుని స్ట్రెచ్చర్ ఎక్కించబోయాడు. డాక్టర్ అని జంబులింగం బాధగా మూలిగాడు. వాట్, మీరు పేషెంటా? గుండ్రాయిలా ఉంటే నేను పొరబడ్డాను. సర్లే, ఎవరైతే నాకేంటి. నర్స్, ఈయనకి గౌన్ తొడగండి అంటూ వెళ్లిపోయాడు. కొంపదేశికి చంటిపిల్లకి రాసినట్టు పౌడర్ కూడా రాసి బొట్టు పెడతారేమోనని జంబులింగం కంగారు పడ్డాడు. నర్సు వెంటనే ఓ చింకి గౌనుతో వచ్చింది. అది వేసుకోవడం సంగతి అటుంచి దాన్ని తాకితేనే డజను అంతుబట్టని వింత రోగాలు రావడం గ్యారంటీ అన్నట్టుంది. నెలలు నిండిన ప్రెగ్నెంట్ ఎలుగుగొడ్డులో ఉన్న జంబులింగం చెయ్యకూడా అందులో దూరలేదు. 1/2 గంట గాలించి అన్నిటికన్నా పెద్ద సైజుది పట్టుకొచ్చారు. అది సగం సరిపోయింది. దాంతో ప్రజాక్షేమం దృష్ట్యా జంబులింగం ముందు భాగం కవర్ చేసి క్లబ్ డాన్సర్లా బ్యాక్ ఓపెన్ పెట్టారు. జంబులింగం ఎలాగో స్ట్రెచ్చర్ ఎక్కాడు. 2 నర్సులు దాన్ని నెట్టబోయి పట్టుదప్పి తూలి బోర్లా పడి కళ్ళ డాక్టర్కి పని కల్పించారు. నోటి నిండా రక్తంతో రక్తపిశాచులా ఉన్నారు వాళ్ళు. అడ్డుబాయ్ బయటికి పరిగెత్తి 4 కూలీలను పట్టుకొచ్చాడు. ఒక్కొక్కరికి 100 కూలీ అని ఆశ పెడితే వాళ్లైనా వచ్చారు. హైలస్సా ఓలస్సా అని శ్రమ తెలియకుండా పాడుకుంటూ వాళ్లు జంబులింగాన్ని ఐసీయూ రూంలోకి నెట్టికెళ్లారు. అక్కడ ఎవరూ లేరు.
4 రూమ్ల అవతల పేకాడుతున్న ఐసీజీ ఆపరేటర్ని ఓ నర్సు వాళ్ళ మీద జాలిపడి తీసుకొచ్చింది. అతను చిటపటలాడుతూనే వచ్చాడు. మొత్తానికి ఎలాగో ఐసీజీ తీశారు. దాన్ని చూసి ఆ ఆపరేటర్ పెదవి విరిచి నిర్లక్ష్యంగా నర్సు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఏమైంది సిస్టర్ అంది శబరి ఆదుర్దాగా. అబ్నార్మల్గా ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, డాక్టర్ గారిని పిలుస్తాను అంటూ ఐసీజీతో వెళ్ళిపోయింది. 2 నిమిషాల తర్వాత కళ్ళు చిదంబరం కంగారుగా వచ్చి వెంటనే సిటీ కార్డియాక్ యాంజియో తీయాలి, క్విక్ అని కార్డియాలజీ చీఫ్తో మాట్లాడడానికి వెళ్ళిపోయాడు. వెంటనే నర్సు 10,000 అంటూ రికార్డ్ డాన్స్ చేయసాగింది. శబరికి కంగారు ఎక్కువైంది. తమ్ముడు, వెంటనే సుమతికి వాళ్ళ ఆయన రమ్మని చెప్పు. అన్నట్టు 25,000 ఎంతుంటే అంత పట్రా వెళ్ళు అంది. ఇదే సందు అదే మందన్నట్టు నర్సు మరో 50,000 ఇస్తేనే స్కానింగ్ రూమ్కి సాల్తీని తీసుకువెళ్తామని పేచి పెట్టింది. స్కానింగ్ రూమ్లో జంబులింగాన్ని స్ట్రెచ్చర్ మీద నుంచి ఓ 6 అడుగు వెడల్పాటి మరో స్ట్రెచ్చర్ లాంటి దాని మీదకి ఎలాగో చేర్చారు. జంబులింగం 35 బాడీ బయటకు ఉంది. హార్ట్అటాక్తో పోతాననే దిగులు కన్నా అక్కడి నుంచి పడి వెన్నుపూస విరక్కొట్టుకుని శాశ్వతంగా మంచానికి అతుక్కుపోతానేమోనన్న భయం పట్టుకుంది. సీటీ మెషిన్ కిందకి అతన్ని చేర్చడం కుదరలేదు. భుజాలు చేతులు అడ్డు వస్తుండటంతో ఆఖరి ప్రయత్నంగా అతనేదో చెంబూవ్యాలి బందిపోటన్నట్టు చేతులు రెక్కలు విరిచి వెనక్కి కట్టి ఎలాగో తతంగం పూర్తి చేశారు. కార్డియాలజీ చీఫ్కి ఐసీజీ సిటీ స్కాన్ రిపోర్ట్ చూపించారు. దాన్ని ఆయన శల్యపరీక్ష చేసి పెదవి విరుస్తూ దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ కార్డియో టపటపా కటేమియా అన్నాడు కళ్ళు చిదంబరంతో. మా బావకేమైంది డాక్టర్? కుతూహలంగా అడిగాడు అప్పారావు. విన్నారుగా, ఈ జబ్బు చాలా అరుదైంది, లక్షల్లో ఒక్కరికి వస్తుంది అని జంబులింగం చాలా అదృష్టవంతుడైనట్టు గర్వంగా చెప్పాడు చిదంబరం. కాస్త స్పెల్లింగ్ చెబుతారా డాక్టర్? ఎవరైనా అడిగితే కరెక్ట్గా చెప్పడానికి అని అప్పారావు అనగానే 4 సార్లు గుటకలు మింగి ఏదో అనేంతలో ఐసీయూ నుంచి కబరొచ్చింది. అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయి పరువు కాపాడుకున్నాడు. మరో 50కి అగ్రిమెంట్ చేసుకుని హమాలీలు జంబులింగాన్ని ఐసీయూలోకి నెట్టుకుపోయారు. అక్కడ పరిస్థితి చూసి జంబులింగం కళ్ళు తేలేశాడు. ఓ బెడ్ మీద ఓ శాల్తీ శవంలా పడుంది. అతని మొహం అంగళం కూడా కనబడకుండా అన్నీ పట్టీలు, ఒట్లో ముక్కుల్లో చెవుల్లో కూడా రకరకాల గొట్టాలు, నీళ్లు తోడుతున్నట్టు చిత్రమైన శబ్దాలు. మరొకరెవరో కప్పలా ఎగిరెగిరి పడుతున్నారు. అతన్ని 4 కదలకుండా పట్టుకుని ఉన్నారు. ఒక నర్సు ఏవో ప్యాడ్స్లా ఉన్నవి అతని రొమ్ము మీద పెట్టడం, అతను ఎగిరిపడడం చూసి జంబులింగానికి వాళ్లంతా అతని చంపుతున్నారో రక్షిస్తున్నారో అర్థం కాలేదు. మరో బెడ్ మీదున్న పేషెంట్కి అమర్చిన అన్ని ట్యూబుల్లో పరికరాలు తీసేస్తున్నారు. అతని మీద ఓ తెల్లని దుప్పటి నిండుగా కప్పారు. మాయదారి జబ్బు, గంట క్రితం వరకు బాగానే ఉన్నాడు, పొద్దున్నే డిశ్చార్జ్ అని కూడా డాక్టర్ గారు చెప్పారు. ఇంతలోనే అంది జంబులింగం తెలగడ సరిచేస్తున్న ఓ నర్సు. అతనికేమైంది సిస్టర్ అడిగాడు జంబులింగం. నీకొచ్చిందే అంటూ మరో మాటకి అవకాశం లేకుండా ఆమె వెళ్లిపోయింది. సడన్ గా జంబులింగం గుండె 40 బీట్స్ ఎక్కువ కొట్టసాగింది. ఐసీయూ హెడ్ నర్స్ వచ్చి అర్జెంటుగా ఓ ఇంజెక్షన్ తెప్పించమని శబరికి ఓ చీటీ ఇచ్చింది. ఆయన పరిస్థితి బాగలేదు, అర్జెంట్ అంటూ విసవిసా వెళ్లిపోయింది. అప్పారావు 5,000 కట్టి ఇంజెక్షన్ పట్టుకొచ్చాడు. సుమతి ఆమె భర్త రామాచారి కంగారుగా వచ్చారు. డబ్బు కట్టడానికి వెళ్లిపోయాడు అప్పారావు. రామాచారి ఆర్ఎంపీ డాక్టర్ ఓ స్లమ్ ఏరియాలో. అతని ప్రాక్టీసు ఎయిడ్స్ వ్యాధిలా రోజురోజుకి పెరుగుతూ ఆశాజనకంగానే ఉంది. ఇంజెక్షన్ ఇచ్చామని, అరగంటలో పరిస్థితి కుదుట పడుతుందని, ఆపరేషన్ తప్పదని, 2 లక్షలు రెడీ చేసుకోమని తుపాను హెచ్చరిక లాంటిది చేసి మాయమయ్యాడు. శబరి శోకాలు మొదలుపెట్టింది. సుమతి అక్కని ఓదార్చుతూనే తనూ సాయంగా ఏడవసాగింది. రామాచారి వాళ్ళకి ధైర్యం చెప్పి చొరవగా ఐసీయూలోకి వెళ్లాడు. జంబులింగాన్ని తేరపారా చూసి అనుమానంగానే పక్కనున్న అతని కేస్ షీట్ తీసి చూశాడు. ఐసీజీ పేపర్ పరీక్షగా చూసి నమ్మలేనట్టు నోరు తెరిచాడు. ఆ తర్వాత సిటీ స్కాన్ కూడా చూసి డాక్టర్ అని అరిచాడు. చీఫ్ కార్డియాలజిస్టు బుద్ధవతారం వచ్చి విసుగ్గా చూస్తూ ఏంటా అరుపులు అన్నాడు. డాక్టర్, నాకు ఈ ఈసీజీలో పొరపాటు జరిగిందని అనిపిస్తోంది. ఇది లో వోల్టేజ్లో తీశారనుకుంటాను అంటూ బుద్ధవతారానికి అందించాడు. అతను కాసేపు చూసి అయిష్టంగానే తలూపి, అయినా సిటీ స్కాన్లో ఈ తెల్లటి ఏరియా చూడండి, సివియర్ కాల్సిఫికేషన్ అంటుండగానే రామాచారి ఆ సిటీ స్కాన్ ఫిల్ముకు అంటుకున్న చాక్ పీస్ పొడిని తుడిచాడు. బుద్ధవతారం నోరెళ్లబెట్టాడు. 25,000 అనవసరంగా ఫాదర్ భరోసా హాస్పిటల్కి సమర్పించుకొని అంతా బయటకు బయలుదేరారు. ఆటో ఎక్కుతూ అబ్బా అని మళ్లీ అరిచి ఛాతి పట్టుకున్నాడు జంబులింగం.
మిగతా అంతా మళ్ళీ అయోమయంగా చూస్తుండగా రామాచారి ఓ క్షణం ఆలోచించి జంబులింగం చొక్కా జేబులో చెయ్యి పెట్టి కాసేపు కెలికి ఓ టూత్ పిక్ తీశాడు. అసలు కథకి సూత్రధారి ఆ టూత్ పిక్ అని తెలియడంతో జంబులింగం నోరెళ్లబెట్టాడు. 25,000 తగలేయించినందుకు శబరి దండకం మొదలుపెట్టింది. ఆ తిట్లకి జంబులింగానికి మళ్లీ గుండెల్లో ఎక్కడో నొప్పి మొదలైంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.